అండి అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్దీగా ఉన్నారా? ఇటువంటి విషయాల్లో కూడా అతిగా ఆలోచించద్దండి. మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునేది గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా. సో మనం గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా కనీసం ఈ రోజు నుంచి అయినా అంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఏదైనా సమస్య రాగానే, లేకపోతే రేపటి గురించి ఆలోచనలు, లేకపోతే వచ్చే రాబోయే ఫంక్షన్స్ గురించి అయినా, లేకపోతే ఎనీ ఈవెంట్స్ గురించి అయినా కూడా టెన్షన్స్, గాబరా, తొందరపడిపోతుంటాం కదా. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి బీపీ పెరిగిపోతుంది, ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతాము, ఎదుటి వాళ్ళ మీద మన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. సో దానివల్ల రిటర్న్ మనకి వారి కోపాన్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవంతా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదండి. కేవలం మన ఆలోచన తీరు, మన మాట విధానం బట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన చేతులారా, మన నోటి ద్వారా మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము ఉన్నంత వరకు మనం సమాధానంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనకి అపవిత్ర ఆత్మలు, దురాత్మలు అన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా, శోధనలు తీసుకొస్తూ ఉంటాయని చెప్పుకుంటూ తెలుసుకుంటూనే ఉంటాం కదా. సో దురాత్మల యొక్క స్వభావం ఏంటి అని అంటే, అసమాధానాన్ని, నెమ్మది లేకుండా చేయడాన్ని, గాబరాలు, అనారోగ్యాలు, ఇవన్నీ వాటి యొక్క నేచర్, నైజం కదా. సో కాబట్టి వాటన్నిటిని మనము కొంచెం కొంచెంగా మనము తొలగించుకుంటూ, సరళం చేసుకుంటూ మనము నడుస్తూ ఉండాలి. ఓకేనా. సో అప్పుడు ఆటోమేటిక్గా మనలో దేవుని యొక్క ప్రేమ ఎదుటి వాళ్ళకి కనబడుతుంది. దేవుడు మన మీద చూపించిన సహనం ఎలాంటిది ఎదుటి వాళ్ళకి కనబడుతుంది. సో అప్పుడు మనం చెప్పకుండానే ఓకే, వీళ్ళు ఇలా ఉండడానికి కారణం, ఇంత టెన్షన్లో కూడా, ఇంత అనారోగ్యంలో కూడా, ఇంత సమస్యల్లో కూడా వీరి నవ్వుతూ ఉండడానికి కారణం, లేకపోతే నెమ్మదిగా ఉండడానికి కారణం వీరు నమ్ముతున్న దేవుడు అని ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి. అదే అసలైన సాక్ష్య జీవితం. ఓకేనండి. సో ఇవాళ మనం మార్కు సువార్త 12వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మొమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారు నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. ఖచ్చితంగా నమ్మకంగా, విశ్వాసంగా మనం ఏది అడిగినా కూడా, ఎంత ప్రార్థించినా కూడా దేవుడికి వెంటనే అది చేరుతుందండి. దేవుడు వినకుండా ఆయన చెవులు మందగించిపోలేదు, చూడకుండా ఆయన కళ్ళు మూసుకోలేదండి. సో మనల్ని చూస్తున్న దేవుడు మనల్ని విడిపించడానికే చూస్తుంటారు. మన మాటలు వింటున్న దేవుడు మనకి సమస్యల నుంచి పరిష్కరించడానికి, మనల్ని బయటకు తీసుకురావడానికి ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనల్ని, మన మాటల్ని వింటూ ఉంటారు. ఓకేనా. సో మనం మాట్లాడే మాటలు మంచిగా ఉన్నప్పుడు, మన ప్రార్థనలో విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మధ్య ఉన్న ఎటువంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. హృదయంలో నెమ్మది లేకుండా చేస్తున్న, చేతుల్లో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా దేవుడు ప్రార్థన ద్వారా అన్నిటినీ సరళం చేస్తారు, నెమ్మదినిస్తారు, సంతోషాన్ని ఇస్తారు. ఓకేనా. ప్రేయర్లోకి భవించండి. మహాపరిశుద్ధుడైన దేవ యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రభువా, నాయన ఈరోజు నాయన తండ్రి, ఎవరి హృదయాలలో అయితే భారము, టెన్షన్, బాధలు, అనారోగ్యము, అప్పుల సమస్యలు తండ్రి, ఫైనాన్షియల్గా చితికిపోయిన స్టేజ్లో నాయన ప్రభా, ఆయన ఎవరెవరైతే గృహాలలో నెమ్మది లేకుండా నాయన ఉన్నారో వారందరి కోసం మేము చేస్తున్న ఈ ప్రార్థనకు నీ విడుదలనుగా జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నెమ్మదిని దయచేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసి నాయన తండ్రి, హృదయంతో నవ్వడానికి కావాల్సినటువంటి విధంగా ప్రతి ఒక్కరి మీద నీ యొక్క దీవెనలు కృమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరోగ్యాన్ని నాయన దయచేయండి, సంపూర్ణంగా స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, నేను ఎటువంటి బెంగ బాధల్లో నా తండ్రి విశ్వాసులంగా ఎవరు కూడా మునిగిపోకుండా నాయన తండ్రి, టైంని వృధా చేయకుండా నీ తట్టు సంతోషంతో, విశ్వాసంతో నాయన తిరగడానికి కావాల్సినటువంటి విధంగా ప్రతి ఒక్కరిని కూడా మార్చి నాయన సరిచేసి
సమాధానపరిచి సంతృప్తితో నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.